Today we have the Bajaj Pulsar NS160. ఇది స్మాల్ బ్రదర్ ఆఫ్ NS200 అన్నమాట. 2026 లో Apache 160 4V తో కంపేర్ చేసుకుంటే NS160 ఎవరు తీసుకోవాలి, దీనికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. NS160 యొక్క ప్రైస్ అనేది 1,70,000 రూపీస్ ఆన్ రోడ్ ఉంది. మీలో ఎవరైనా నియర్ బై థర్డ్ బండ్ ఈ వీడియో చూసినట్టయితే VVC బజాజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ రిఫరెన్స్ యూజ్ చేసినట్టయితే మీకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. Apache 160 4V తో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ మనకి పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది. ఈ NS160 టోటల్లీ మనకు NS200 పైన బిల్డ్ చేసిన మోటార్ సైకిల్ అన్నమాట. ఇక్కడ మనకి ఆల్ ఎల్ఈడి సెటప్ వస్తుంది. దీంట్లో డిఆర్ఎల్స్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇక్కడ 160 గ్రాఫిక్స్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట, గోల్డ్ కలర్ లో. ఫ్రంట్ లో మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి, సేమ్ లైక్ NS200. దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ లో 300mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ ఉంది. అండ్ మెయిన్ గా ఇంజన్ లో మనకి కిక్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. NS200 లో లేదు, అలాగే Apache లో కూడా లేదు. అండ్ మెయిన్ గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 160cc 4 valve ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. అండ్ ఇది 17.2 PS పవర్ అలాగే 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆయిల్ కూల్డ్ మనకి స్టిక్కరింగ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 90% ఇది మనకు NS200 పైన బిల్డ్ చేసిన మోటార్ సైకిల్. ఓన్లీ ఇంజన్ అనేది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. దీంట్లో ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ ఇంకా స్టెబిలిటీ ఈ బైక్ అనేది ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న పెరిమీటర్ ఫ్రేమ్ సేమ్ లైక్ NS200. అండ్ ఇక్కడ 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. NS200 లో మనకి 168 ఉంటుంది. ఇక్కడ 2mm అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ సీట్ అయితే సేమ్ మనకి 805mm ఉంటుంది. అండ్ సెగ్మెంట్ లో మనకి వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 152 kgs మనకి బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రియర్ లో ఏంటంటే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంది. అండ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా దీంట్లో అయితే ఉంది. నెక్స్ట్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ తో పాటు సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి మనకి చైన్ లూబింగ్ కి అండ్ క్లీనింగ్ కి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ 230mm డిస్క్ బ్రేక్ ఉంది. సేమ్ బ్రేక్స్ అండ్ సేమ్ టైర్స్ మనకి NS200 లో కూడా ఉన్నాయి. అండ్ రియర్ టైర్ ప్రొఫైల్ గురించి చూసుకుంటే 130, 70, 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ఇది నాన్ రేడియల్ టైర్. Apache 160 4V లో మనకి రేడియల్ టైర్ వస్తుంది కాబట్టి అక్కడ మనకు కొద్దిగా అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ టైర్ అగర్ అయితే ఇచ్చారు. అండ్ టైల్ టైడీ తో పాటు ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఐకానిక్ టైల్ లైట్ అయితే దీంట్లో ఉంటుంది. Apache తో కంపేర్ చేసుకుంటే పర్సనల్ గా నాకు దీని యొక్క రియర్ సెక్షన్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్ తో పాటు స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. ఫ్యామిలీ కోసం అయితే డీసెంట్ కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ NS160 స్టిక్కరింగ్ ఉంది. అండ్ 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది ఒక 38 to 40 kmpl వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక హై డ్రైవింగ్ ఇంజన్ కాబట్టి మైలేజ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. ఎప్పుడైనా మైలేజ్ అనేది మెయిన్ గా మనం రైడింగ్ కండిషన్స్ అండ్ మన రైడింగ్ సిచ్యువేషన్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి చాలా మందికి చాలా డిఫరెంట్ మైలేజ్ వస్తుంది. సేమ్ NS200 లో ఉన్న మీటర్ ఉంది విత్ రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్ గా స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బటన్ నావిగేషన్ కూడా ఉంది. మొత్తానికి మనకు NS200 లాంటి మోటార్ సైకిలే. మనకు ఇంజన్ ఒకటి మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్. NS200 లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. దాంట్లో కిక్ స్టార్ట్ ఉండదు, దీంట్లో కిక్ స్టార్ట్ ఉంటుంది. సో ఫైనల్ గా ఇప్పుడు మీ అందరికి ఉండే డౌట్ ఏంటంటే NS160 ఎవరు తీసుకోవాలి, Apache 160 ఎవరు తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం Apache గురించి మాట్లాడదాం. 160cc లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అన్నమాట. దాంట్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ప్రతి మోడ్ లో మనకి డిఫరెంట్ పవర్ అండ్ టార్క్ వస్తుంది. అండ్ మనకి డీసెంట్ మైలేజ్ తో పాటు దాంట్లో చాలా మంచి ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫీచర్స్ అనేది చాలా టెక్ లోడెడ్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి న్యూ ఎల్ఈడి హెడ్ లైట్, TFT మీటర్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్, స్లీపర్ క్లచ్ చాలా అప్డేట్స్ అయితే చేశారు. ఒక బైక్ లో మీకు ఇటు పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇటు ఫీచర్స్ ఉండాలి, అలాగే డీసెంట్ మైలేజ్ తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉండాలి అనుకుంటే మీరు Apache 160 4V అయితే కన్సిడర్ చేయొచ్చు. సో చాలా మందికి ఏంటంటే NS200 కొనాలని ఉంటుంది, కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మైలేజ్ తక్కువ వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఆ మోటార్ సైకిల్ కొనరు. సో వాళ్ళ కోసమే అన్నమాట NS160 అనేది. మనకి 90% సేమ్ మోటార్ సైకిల్ NS200 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ అనేది మనకు ఇంజన్ అలాగే గేర్ బాక్స్ అనేది మేజర్ డిఫరెన్స్. మిగతావన్నీ టైర్స్, బ్రేక్స్, సస్పెన్షన్, ఫ్రేమ్ ఎవ్రీథింగ్ అయితే సేమ్. సో మెయిన్ గా మాకు 160 సెగ్మెంట్ లో మంచి టాప్ అండ్ పవర్ తో పాటు మంచి హ్యాండ్లింగ్ అండ్ మంచి స్టెబిలిటీ ఉండాలి అనుకునే వాళ్ళకైతే NS160 అనేది ది బెస్ట్ ఆప్షన్. సో Apache ఇంకా NS160 రెండు కూడా బెస్ట్ బైక్సే, కానీ మన అవసరానికి తగ్గట్టు మనకు ఏం ఫీచర్స్ కావాలి ఏంటి దానికి అకార్డింగ్ మనం ఒక మోటార్ సైకిల్ అయితే చూస్ చేసుకోవాలి.